ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు చేయబోయే ఆసనాలు ఒక ఫ్లో మాట అండి. అంటే ఒక ఆసనం తర్వాత ఒక ఆసనం చేస్తూ ఉంటాం. ఈ ఫ్లో మన కంప్లీట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇంకా మనకి గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఆల్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్, పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్, ఈ గ్లాండ్స్ అన్నీ కూడా దీంట్లో యాక్టివేట్ అవుతాయి. సో ఇది ఒక ఫ్లోగా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా ఆసనం చేసుకుంటూ రావాలి. మనం ఒక ఆసనంలో నుంచి ఒక ఆసనంలోకి ఒక సిరీస్ లాగా చేస్తాము. ఈ ఆసనంలోకి వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళండి. మీరు హోల్డ్ చేయగలిగితే కనీసం ఒక ఆసనంలో 5 సెకండ్స్ టు 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. మీరు ఆసనంలో హోల్డ్ చేయడమే కాకుండా బ్రీతింగ్ కూడా మీకు వీలైతే, మీరు కంఫర్టబుల్గా ఉంటే శ్వాసను కూడా మీరు ఆపినప్పుడు, ఆసనంలో ఉన్నప్పుడు శ్వాసను కూడా ఆపండి. నేను మీకు చెప్తూ ఉంటా, ఎప్పుడు ఇన్హేల్ చేయాలి, ఎప్పుడు ఎక్సేల్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి అనేది. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హోల్డింగ్ అనేది పెట్టుకోకుండా బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి ఒక ఫ్లో అలాగా చేసేసుకోండి. బాగా అలవాటు అయిన తర్వాత విత్ బ్రీతింగ్ కూడా దీంట్లో సింక్రనైజ్ చేయాలి ఆసనంతో. ఆసనం ఇన్హేల్ చేసినప్పుడు కుంభకం చేయడం, మళ్ళీ ఎక్సేల్ చేసినప్పుడు కుంభకం. అంటే తీసుకున్నప్పుడు లోపల శ్వాస తీసుకుని లోపల ఆపారనుకోండి, దాన్ని అంతర కుంభకం అంటాం. అదే శ్వాస బయటకు వదిలి ఆపారనుకోండి, దాన్ని బాహ్య కుంభకం అని అంటాం. సో మీరు విత్ కుంభకం అంటే ఆసనం హోల్డ్ అంటే బ్రెత్ కూడా హోల్డ్ చేసి అలా మీరు చేసుకోగలిగితే చేసుకోండి. చేయలేము అన్నప్పుడు ఫస్ట్ ఫ్లో ఆసనాలు నేర్చుకుని తర్వాత సింపుల్గా మీరు ఆ తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత ఒక నెల రోజులు మామూలుగా ఒక ఫ్లో అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు బ్రీతింగ్ హోల్డింగ్ మీద కూడా ఫోకస్ చేయండి. స్లోగా చేయండి, ఎక్కువ టైం చేయాలి, బాగా స్వెట్ వచ్చేటట్టుగా చేయాలి అని మీరు ఏమీ అనుకోవద్దు. మీరు ఒక అరగంటకి 5-6 ఆసనాలు చేసినా కూడా చాలు. ఎక్కువ రౌండ్స్ చేయాలని కూడా ప్రయత్నం చేయొద్దు. మీ రెస్పెక్ట్ యువర్ బాడీ. ఎప్పుడూ కూడా మన బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ బాడీ మీకు చెప్తుంది ఇక్కడ మీరు ఆపండి అన్నప్పుడు మీరు ఆగిపోవాలి. అక్కడి నుంచి బలవంతంగా స్ట్రెచ్ చేసేయడం, ఒకేసారి కరెక్ట్గా చేయాలనుకోవడం ఇలాంటివి చేయకండి. మెల్లమెల్లగా మీ బాడీని బుజ్జగిస్తూ మెల్లమెల్లగా రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. యోగా ఆసనాలు ఏదైనా సరే. సో ఇప్పుడు నేను మీకు చూపించే పెద్ద కష్టమైన ఆసనాలు కాదు, చాలా సింపుల్ పోస్చర్స్తో మన రోజు ఒక సిరీస్ లాగా చేసుకుంటే మన గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. ఇన్హేల్, స్లోలీ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. మెల్లగా చేతులను బాగా స్ట్రెచ్ చేయండి, స్ట్రైట్గా ఉంచండి. కొంచెం సేపు హెడ్ సెంటర్లో ఉండండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లగా ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. మీ ఫార్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీ ట్రంక్ పార్ట్ అంటే ముందుకు రావాలి. తర్వాత మీ 2 చేతులు కింద ఆనించండి. ఒకవేళ ఇలా ఆనకపోయినా ఏమీ పర్వాలేదు. ఒకవేళ ఇలా ఆనట్లేదు, టచ్ అవ్వట్లేదు అనుకోండి, కొద్దిగా నీస్ బెండ్ చేయండి. కొంచెం నీస్ బెండ్ చేయండి. టచ్ అయితే అవసరం లేదు. టచ్ కాకపోతే కొంచెం ఇట్లా బెండ్ చేసి మీ 2 చేతులు ఇక్కడ టచ్ చేయండి. తర్వాత రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ వెనక్కి ఉంచండి. మెల్లగా జస్ట్ కొన్ని సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి ముందుకు చూస్తూ ఉండండి. మీ 2 చేతులు పాదం పక్కన ఇక్కడ టచ్ చేసి ఉంచాలి. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు వీలు కాకపోతే 5 సెకండ్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీ వెనక కంప్లీట్ బరువు ఇక్కడ వేయండి. మీ నీస్ మీద వేయండి. వెనక నీ కూడా టచ్ చేస్తాను నేను కంప్లీట్గా. ఇప్పుడు వెయిట్ అంతా నీ మీద ఉంది. ఇక్కడ మీ హిప్ కూడా ఓపెన్ అయ్యి ఉంది, వెనక నీ టచ్ చేస్తుంది. సో స్లోలీ హ్యాండ్స్ పైకి చూడండి అండ్ స్లోలీ అగైన్ మెల్లగా మీ వెనుకున్న నీ మీదకి ఇలా వచ్చేసాయి. ఇలా నిలబడండి. రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్లోలీ ఎక్సేల్. బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా వచ్చేసాను, సెంటర్కి వచ్చేసాను. మీరేం వెనక్కి ఇలా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ హెడ్ సెంటర్, హ్యాండ్స్ 2 స్ట్రైట్గా ఇలా ఉంచండి. మళ్ళీ ఇన్హేల్, సెంటర్, అగైన్ సేమ్ అదర్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎక్సేల్,
కొన్ని సెకండ్స్ ఆగండి ఇక్కడ. మీరు వీలైతే శ్వాసను ఆపండి, లేకపోతే నార్మల్ బ్రీతింగ్ చేయండి. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు మెల్లగా ఇదే పొజిషన్లో మీ టోస్ మీదకి వచ్చి మీ రైట్ హ్యాండ్ మీ హీల్కి ఇలా టచ్ చేయండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంచండి. ఫోకస్ ఆన్ యువర్ అబ్డామిన్ మజిల్స్. అండ్ స్లోలీ అగైన్ మీ రెండు చేతులు ఇక్కడ టచ్ చేసి మెల్లగా మీ లెగ్ని ఇట్లా ఇలా సైడ్కి పెట్టి కూర్చోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఎక్సలెంట్ హిప్ ఓపెనర్. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవరీస్ ప్రాబ్లం ఉంది, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది, ఫ్లో సరిగా రావట్లేదు, ఎవరికైతే గైనిక్ ఇష్యూస్ ఉన్నాయో ఈ హిప్ ఓపెనర్ చాలా అర్ధ కపోతాసన అంటారు. యు సిట్ కంప్లీట్లీ ఇలా సపోర్ట్ తీసుకోండి. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్ అండ్ మెల్లగా ఎగ్జేల్. మీ చిన్నీకి టచ్ చేయండి. ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత మెల్లగా ఇలా వచ్చేసాయి. ఇప్పుడు స్లోలీ సిట్ ఆన్ యువర్ లెఫ్ట్ హిప్ అండ్ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. ఈ పొజిషన్లో ఇలా కూర్చున్న తర్వాత రైజ్ యువర్ హ్యాండ్స్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ రైట్ హ్యాండ్తో టోస్ టచ్ చేసి మీకు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు జస్ట్ వెళ్ళండి, అంతే. జస్ట్ ఓపెన్ చేయండి. హోల్డ్ ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు మీ థై మజిల్స్ అండ్ యువర్ నీ మజిల్స్ అండ్ యువర్ కాఫ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి దీంట్లో. యువర్ అబ్డామిన్ మజిల్స్. అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ మెల్లగా లెఫ్ట్ ఎల్బో టచ్ చేసి మీ రైట్ హ్యాండ్ ఇలా ఉంచండి. జస్ట్ ఇక్కడ కూడా హోల్డ్ చేయండి. మీరు బ్రీత్ అవుట్ చేశారు, హోల్డ్ చేయండి 5 సెకండ్స్ అండ్ ఇన్హేల్ అండ్ స్లోలీ కమ్ టు ఫస్ట్ పొజిషన్. ఈ పొజిషన్ ఫస్ట్ పొజిషన్కి వచ్చి అండ్ మెల్లగా జాయిన్ యువర్ లెగ్స్. పర్వతాసన. పర్వతాసన. కంప్లీట్ స్ట్రైట్ యువర్ నీస్. జాయిన్ యువర్ లెఫ్ట్ లెగ్. Slowly left leg, join your left leg and inhale and slowly exhale and down. ఇది అంతా ఈ సిరీస్ అంతా చాలా ఆసనాలు ఉన్నాయి మీకు ఇందులో. ఆల్ హిప్ ఓపెనర్స్ ఉన్నాయి, ఫార్వర్డ్ బెండింగ్ ఉంది, సైడ్ బెండింగ్ ఉంది. ఈ ఆసనాలన్నీ స్లోగా మెల్లగా కనుక మీరు చేసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం రైట్ లెగ్ వెనక్కి పెట్టి చేసాం కదా, సేమ్ మళ్ళీ అవే ఆసనాస్ లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టి లెఫ్ట్ లెగ్తో చేయాలి. రైట్ చేసాము, సేమ్ అలాగే లెఫ్ట్తో కూడా చేయాలి. సో మనం రైట్ లెగ్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అవే సేమ్ సిరీస్ లెఫ్ట్ లెగ్ చేస్తున్నాం. సో కంఫర్టబుల్ బోత్ ఫీట్ మీద ఉండాలి. ఓపెన్ యువర్ చెస్ట్, స్పైన్ స్ట్రైట్ అండ్ లుక్ స్ట్రైట్, హెడ్ సెంటర్. దిస్ ఇస్ ద పొజిషన్. Inhale, raise your hands and exhale, forward bending, Padahastasana. Left leg back. Just మీరు ఇలా హోల్డ్ చేయండి. లుక్ ఫ్రంట్, ముందుకు చూస్తూ ఉండండి. కంప్లీట్ బోత్ లెగ్స్ మీద ఈక్వల్ వెయిట్ ఉండాలి. అండ్ స్లోలీ ఇప్పుడు మొత్తం వెయిట్ అంతా కూడా నీ మీద తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ కంప్లీట్గా టచ్ చేసి ఉండాలి, స్ట్రెచ్ చేసి ఉండాలి. వెయిట్ నీ మీద కూడా ఉంటుంది. జస్ట్ లుక్ అప్. హ్యాండ్స్ కూడా రేజ్ చేయండి అండ్ స్లోలీ మళ్ళీ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు మీ లెఫ్ట్ నీ మీదకి రండి. రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్లోలీ టర్న్ యువర్ రైట్ సైడ్. నీ పొజిషన్ అలానే ఉండాలి, మోకాళ్ళు తిప్పకూడదు, అలానే స్ట్రెయిట్ ఉండాలి. అండ్ స్లోలీ సెంటర్ అండ్ స్లోలీ లెఫ్ట్ అండ్ స్లోలీ సెంటర్. ఇప్పుడు సేమ్ మీ లెఫ్ట్ టోస్ మీద, కాలి వేళ్ళ మీద ఉండి మెల్లగా లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ టచ్ చేసి లుక్ అప్ అండ్ స్లోలీ డౌన్. ఇప్పుడు మెల్లగా ఈ కాలు
జస్ట్ సైడ్ కొంచెండి, ఇలా కొద్దిగా నుంచి లెఫ్ట్ లెగ్ వెనకాల స్ట్రైట్గా కూర్చోండి, కంప్లీట్ హిప్ మీద. సో ఇది ఓపెన్ ఉండాలి, ఇలా మీరు కూర్చోండి, హిప్ మీద ఇలా ఇట్లా ఉండాలి. సో మెల్లగా ఫార్వర్డ్ బెండింగ్, స్లోలీ మీ చిన్ నీకి టచ్ చేయండి. బ్రీత్ అవుట్, హోల్డ్ 5 seconds. Breathe in slowly up and slowly మీ లెఫ్ట్ హిప్ మీదకి రావాలి. రేజ్ యువర్ హ్యాండ్స్, ఇన్హేల్ అండ్ స్లో లెఫ్ట్ సైడ్. మీ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ టో పట్టుకోండి. ఓపెన్ యువర్ చెస్ట్, హోల్డ్ ఫ్యూ సెకండ్స్. Focus on your thigh muscles and back of knee muscles and your calf muscles and your pelvic muscles. Inhale slowly up and slowly down. మీ రైట్ ఎల్బో టచ్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. ఇన్హేల్ స్లోలీ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. ఇప్పుడు మళ్ళీ అగైన్ సేమ్ రివర్స్, మనం ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోవాలి. కమ్ టు దిస్ పొజిషన్ అండ్ స్లోలీ బ్యాక్, పర్వతాసనం. అండ్ స్లోలీ రైట్ లెగ్ ఫ్రంట్ and join your left leg and slowly up and slowly relax. ఇప్పుడు చూసారు కదా ఈ సిరీస్ మనం చేసే ఆసనాలు, ఇవన్నీ కూడా గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వడానికి, థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ అని, సిస్ట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, వీళ్ళందరికీ కూడా ఈ సిరీస్ ఆఫ్ ఏదైతే చేసామో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు ఒక జస్ట్ రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, ఒక రౌండ్ మెల్లగా ప్రాక్టీస్ చేసి అలవాటు అయిన తర్వాత దీన్నే మీరు 2-3 రౌండ్స్ కనుక చేసినట్టయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా తొందరగా మీరు బయటపడవచ్చు.